క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 94 కీర్తన 19 వచనం. నా అంతరంగం నందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగచేయుచున్నది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అవునండి, చాలాసార్లు మనము విచారిస్తున్న సమయంలో ఈ విచారములు ఎవరు తీసివేస్తారు, ఈ విచారం నుంచి నన్ను విడిపించేవారు ఎవరని చాలాసార్లు మనకున్న విచారములను బట్టి కృంగిపోయేదానికన్నా కూడా నా బాధ ఎవరికి తెలియదు, నా ఆలోచనలు ఎవరికి తెలియదు, నేను ఒంటరిగా కృంగిపోతున్నాను, ఒంటరిగా విచారిస్తున్నానని వాళ్ళకు కలిగిన విచారములు బట్టి హెచ్చుగా ఆలోచన చేసి కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. అనేకమైన వేదనలు బట్టి బాధలను బట్టి విచారణ చేసి కృంగిపోయేవారు అనేక మంది ఉన్నారు. నువ్వు ఎలాంటి కృంగుబాటులో ఉన్నా, ఎలాంటి విచారం చేత నువ్వు అధైర్యపడుతూ బాధపడుతున్నా, అది ఎలాంటి విచారమైనా కావచ్చు, చూచుచున్న దేవుడు నీలో ఉన్న విచారాలను తీసివేస్తానంటున్నాడు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, నా అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్న దేవుని యొక్క గొప్ప ఆదరణ నాకు నెమ్మది ఇచ్చిందండి. తన విచారములు మనిషి పైకి చెప్పుకోవట్లేదు, తన అంతరంగంలో విచారిస్తూ ఉన్నాడంట. హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు భక్తుని యొక్క అంతరంగంలో ఉన్న విచారములను ఎరిగి ఆ విచారములను కొట్టివేసి గొప్ప ఆదరణ ఇచ్చాడంటే, ఈ రోజు ఏ విచారం చేత నువ్వు ఉన్నావో, ఏ విచారం చేత కృంగిపోతున్నావో, నీ హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఆ విచారంలో నీ జీవితం నుంచి తొలగించి నీ గొప్ప ఆదరణ ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆదరణ ఇచ్చే దేవుని బట్టి సంతోషించి ధైర్యంగా ఉండాలి. రీతిగా దేవుడు నీకు విచారంలో కొట్టివేసి ఆనందం కలుగ చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతరమైన మా పేపర్లకు తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో ఎన్ని విషయాలలో బిడ్డలు విచారిస్తున్నారు అవన్నీ వారి జీవితం తొలగించి సమాధానం ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.